మంచిది కారు గుర్తు మంచిది ఏ గుర్తు మంచిది కారు గుర్తు మంచిది జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ఏ గుర్తు మంచిది కారు గుర్తు మంచిది ఏ గుర్తు మంచిది కారు గుర్తు మంచిది మేడం నమస్తే వీధుల స్వాతంత్ర లక్ష్యం సమాజం మునుగోడు బై ఎలక్షన్స్ మరి రసవత్తరంగా జరుగుతున్న సందర్భంలో ప్రతి పార్టీ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం మరి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ మరి తీగల అనితారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. జడ్పీటీసీ మరి విశాల గారు కూడా ప్రస్తుతం శ్రవణ్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వీరు అడిగి మహిళా ఓటర్లు ఎలా ఉన్నారు, అసలు పింఛన్ తీసుకున్న వాళ్ళ లబ్ధిదారులు ఎలా ఉన్నారు, మరి మంచినీళ్ళు ఇచ్చినటువంటి భగీరథ వాటర్ తాగినటువంటి ఓటర్లు ఈసారి మరి కారు గుర్తు వైపే ఉంటారా, మరి ప్రతిపక్షాన్ని బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఎవరి సైడ్ ఉండే విద్యార్థులను వారి మాటలు తెచ్చుకుందాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మేము మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ గ్రామంలో ప్రచారం చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏంటి అని అంటే, ఒకవైపు వృద్ధులు, మధ్యలో యువకులు, మరి ఇటు మహిళలు, ఈ మూడు వర్గాల వారు కూడా వారి కేసీఆర్ పట్ల, కేటీఆర్ గారి పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వృద్ధులను చూస్తే పెన్షన్స్తో చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యూత్ని చూసినట్టయితే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఉద్యోగాల గురించి చాలా సంతోషంగా ఉన్నారు. ఇటు మహిళలకి పెద్దపీఠం వేసిన కేసీఆర్ గారి ఘనత అయితే ఎంత వివరించినా తక్కువే అని, పొగిడినా తక్కువే అని చెప్పుకుంటున్నారు. అటు రైతులైతే, ఇటు చేనేత కార్మికులు, మరి ఇటు కులవృత్తుల వారందరూ కూడా, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా దూరదృష్టితోటి మరి రైతాంగం అనేది బాగా అభివృద్ధి చెందాలి, రైతు రాజు కావాలి, కుల వృత్తులన్నీ కూడా ప్రోత్సహించాలి, బాగుపడాలి. అటు మహిళలే కానీ మరి మనం చూసినట్టయితే మరి ఇంతగా మంచిగా పనిచేసే ప్రభుత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా వారు కూడా తీసుకొని, ఈరోజు చూసినట్టయితే జనాలు చాలా చైతన్యవంతులు, అందరూ కూడా బాగా అవగాహన కలిగిన వాడు. ముఖ్యంగా ఇక్కడ మునుగోడులో అందరికీ కూడా తెలుసు ఈ యొక్క ఎన్నిక ఎందుకు చాలా ప్రత్యేకించి కూడా ఎందుకు ఇప్పుడు ఎన్నిక రావడం జరిగింది. అది రాజగోపాల్ రెడ్డి గారి సొంత స్వార్థం కోసం ఈ ఎన్నిక జరగడం అయింది. ఇంతమంది పని అంతా పాడు చేస్తూ మరి మిగతా విషయాలు కూడా అన్నీ వేస్ట్ చేస్తూ అనవసరంగా రాబోయే 8 నెలల్లో ఎన్నికలు ఉన్నా కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఒక ఎన్నిక పెట్టడం చాలా అనవసరం. వారి కాంట్రాక్ట్ల కోసము వారి ఎన్నిక ఆయన రిజైన్ చేసి మరి పార్టీ మారి అంతా జనాలందరినీ కూడా, అంటే అందరినీ కూడా చాలా వేస్ట్ అనుకొని ఆయన ఒక ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో ఎన్నిక దిగడం అందరు ప్రజలు గమనించినారు. ఇటువైపు మరి బీజేపీని చూసినట్టయితే అటువైపు టీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ని అయితే భూస్థాపితం చేసిన వాస్తవం మనందరికీ తెలుసు. బీజేపీ కేవలం మత కల్లోహాలు పెట్టుకుంటూ యూత్కి అనవసరమైన చెడు ప్రచారం చేసుకుంటూ వారిని తప్పుదారి పట్టిస్తున్నారు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నీ కూడా బాగా చేస్తూ సంక్షేమ పథకాలు, చాలా బేషైన సంక్షేమ పథకాలు, కేవలం ఇక్కడే కాదు మొత్తం యావత్ భారతదేశంలో కూడా అందరికీ తెలుసు. ఈ యొక్క ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మరి అటు చూస్తే ఒరిస్సా బార్డర్ కానీ, మహారాష్ట్ర బార్డరే కానీ, మరి వాళ్ళు కూడా అడుగుతున్నారు కేసీఆర్ గారు తెలంగాణలో చేసిన సంక్షేమ పథకాలు మరి ఎందుకంత గొప్పగా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు లేదు, లేదా బార్డర్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని తీసుకెళ్ళి తెలంగాణలో కలపమని అడుగుతున్నారు. అందరికీ కూడా ఒక దిక్సూచిగా ఉన్న మన యొక్క తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం దేశవ్యాప్తంగానే కాదు మరి ఇక్కడ కూడా, ముఖ్యంగా ఇక్కడ మన గట్టుప్పల్లో కేటీఆర్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. కొత్తగా మండల కేంద్రం డిక్లేర్ అయింది. మరి మండల కేంద్రం డిక్లేర్ అయిన తర్వాత వీళ్ళందరూ సంతోషంగా ఉండడం కాకుండా మరి నెక్స్ట్ అభివృద్ధి ఎలా అనేది ఆలోచించినప్పుడు వారందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంని గెలిపించి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తేనే మండలానికి అభివృద్ధి అనేది ఉంటుంది, నిధులు కేటాయింపబడతాయని స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఎన్నో చెప్పని కూడా చేసి చూపించామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అందరినీ కూడా మీడియా ద్వారా దయచేసి కారు గుర్తుకు ఓటేయమని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు, ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రచారం ఇక్కడ?
మేము గత 12 రోజుల నుంచి కూడా డోర్ టు డోర్ ప్రతి గడపకి వెళ్ళి మహిళలకి బొట్టు పెట్టి వారిని కోరడం జరుగుతుంది. మరి మహిళలకు పెద్దపీఠం వేశారు కేసీఆర్ గారు, అన్ని విధాలుగా బాగా చూస్తున్నారు కదా అని కోరడం జరిగింది. స్త్రీలకు కూడా కేసీఆర్ కిట్ లాంటివన్నీ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారు? మేము గమనించింది కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయింది. ఎందుకంటే బిడ్డ భూమి మీద పడకముందే కూడా కేసీఆర్ కిట్ ఇచ్చి మరి మహిళలకు ప్రెగ్నెంట్ వాళ్ళకి శిశువు ఆడపిల్ల అయితే 14,000, మగపిల్లాడైతే 13,000 ఇవ్వడం. మరి కేసీఆర్ కిట్ అనేది ఒక సూట్ కేసు నిండా కూడా ధనవంతులు వాడే వస్తువులని దోమతెరలే కానీ క్రీమ్లు, షాంపూలు అవన్నీ కూడా అందుకోవడం వారికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఎక్కడైనా మేము చిన్న పుట్టిన శిశువు ఉంటే వాళ్ళే సంతోషంగా చెప్తున్నారు మాకు కేసీఆర్ కిట్ వచ్చింది అని. సో కేసీఆర్ కిట్ సూపర్ హిట్. సో కళ్యాణ లక్ష్మి ద్వారా ఏమన్నా లబ్ధి పొందిన వాళ్ళు ఏమంటున్నారు? షాదీ ముబారక్ లాంటి వాళ్ళు సో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండే సందర్భంలో ఉండే, అప్పుకో వెళ్ళి తెచ్చుకోవాల్సిన సందర్భాలు ఉండే, ఇలాంటి మరి వచ్చిన తర్వాత ఏమంటున్నారు? అందరికీ తెలిసిందే, ఇంట్లో ఒక పేదవారి కుటుంబంలో పెళ్ళి అంటే ఏ అన్నని అడిగినా తమ్ముడిని అడిగినా మా అంటే ఒక 10-20 వేలు ఇస్తారు. కానీ కేసీఆర్ గారు మేనమామలాగా పెద్ద కొడుకులాగా మరి పిలిచి 1,116 ఇస్తున్నారంటే అది ఎంత పెద్ద గొప్ప కానుకనో, అంటే ఆ భరోసా కలిగించగలుగుతున్నారు అని అంటే మరి చాలా పెద్ద విశేషం. పేదవారి కుటుంబంలో ఒక ఆడపిల్ల తండ్రికి ఇది చాలా వారి మనసు తేలిక చేసి మంచి సంతోషంగా పెళ్లి చేసే ఈ యొక్క అవకాశం కేసీఆర్ గారు వారికి కలిగించారు. కాబట్టి మా అందరి తరఫున కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞత.